మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడం ఖాయమన్నారు బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావు. సిద్దిపేటలో మీడియాతో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం కాంగ్రెస్ లో చేరుతారని చెప్పారు. అసలు కొత్త ప్రభాకర్ రెడ్డికి ప్రోటోకాల్ అంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించారు. ప్రజలు తిరస్కరించినా బీఆర్ఎస్ కు జ్ఞానం రాలేదన్నారు రఘునందన్ రావు. పార్టీలో పెత్తనం కోసం ఒకరిపై ఒకరు ఆధిపత్య పోరు చేసుకుంటున్నారని విమర్శించారు. అక్షరాల భారత రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీకి మెదక్ జిల్లా నుంచి గెలిచినటువంటి నలుగురు శాసనసభ్యులు ఇంకా కేవలం శాంపుల్ చూపించినట్టు మేము భావిస్తా ఉన్నాం. ఈ జిల్లా ప్రజలు భావిస్తా ఉన్నారు. అప్పుడు ఇంకా మళ్ళీ బలవంతంగా తీసుకుపోయి వాళ్ళ నలుగురు కూర్చోబెట్టి మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రోటోకాల్ అనే పదానికి అర్థం లేకుండా చేశారు. ఎమ్మెల్యేలు పార్టీ ఎందుకు మారుతున్నారు సార్ అంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే అధికార పార్టీలోకి రావాలి. ప్రజలే వాళ్ళని లోపిస్తున్నారు. ఇది భావభావాలు వల్లించినటువంటి భగవద్గీత. ఇలా భావం వెళ్ళకుండానే ఈ జిల్లాకు సంబంధించినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు హరీష్ రావు గారి ప్రోత్సాహం లేకుండా, హరీష్ రావు గారి ప్రోత్సాహం లేకుండా, హరీష్ రావు గారికి తెలియకుండానే ఈ నలుగురు ఎమ్మెల్యేలు పోయి నేను ముఖ్యమంత్రి గారికి కలిసిరా ఏం జరుగుతుంది అసలు మీ కుటుంబంలో అనేది ప్రజలకు తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ కుటుంబ పాలన వద్దని పంపించిన తర్వాత కూడా ఇంకా షార్ట్ ఎవరు వస్తే కుక్కలు కొట్లాడినట్టు ఒక తూర్పు ఒకరు పడవలు కొట్లాడుతూ ఈ రాష్ట్ర రాజకీయాన్ని ప్రశ్నించేటువంటి కార్యక్రమాన్ని ఇంకా కొనసాగిస్తుంది. సన్నాయి నొప్పులు చెప్తారు, ఉద్యోగదారులకు ఇస్తాం, కార్యకర్తలకు ఇస్తామని చెప్పి 20 ఏళ్ల తర్వాత యాదిపతి నడుపుతుంది చెప్తూ మెదక్ ఎంపీ భీమాని ఆల్రెడీ ఒక ఆయనకి అమ్మేసుకున్నారని, భూములు అరకొండలకి, రింగ్ రోడ్లు అందరికీ వాళ్ళకి అమ్ముకున్నారని చెప్పి ఒకవైపు ప్రచారం జరుగుతున్నటువంటి ఈ తరుణంలోనే మొన్న సాయంత్రం ఫామ్ హౌస్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి తనయ తాను మెదక్ ఎంపీ నుంచి పోటీ చేస్తానని, తన తండ్రి మీద కుటుంబం మీద ఒత్తిడి వేస్తుందని తెలుసుకున్నటువంటి సిద్దిపేట శాసనసభ్యులు ఈ బెండంతా నాగేందుకని బహుశా ఈ నలుగురు ఎమ్మెల్యేలు వాటికి ఇచ్చే రూపం లోపల పంపించినాడని చెప్పి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. నేనైతే అనుకుంటా ఉన్నా హరీష్ రావు గారి నోటీసులో లేకుండా, హరీష్ రావు గారి పర్మిషన్ లేకుండా ఈ నలుగురు ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి కలిసిరని నేను అనుకోవట్లేదు. గతంలో ఒకసారి మనందరికీ గుర్తుండేది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండోసారి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గట్టే మీ సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఇట్లా ఒక కోట తీసుకెళ్ళిపోయి రాజశేఖర రెడ్డి గారిని కలిసి అలా తెల్లారి ఏమైందో తెలియదు నాలుగు ఈ నలుగురు పెట్టినట్టు ఆయన కూడా అప్పుడు ప్రెస్ మీట్ పెట్టినట్టు అందరు మీడియా మిత్రులంతా ఫోన్ చేసి చెప్తా ఉన్నారు. సో అసలు ఆ కుటుంబంలో ఏం జరుగుతుంది, ప్రజలు తిరస్కరించిన తర్వాతనంటే ఏమైనా జ్ఞానోదయం అయిందా అంటే పార్టీ మీద పెత్తనం కోసం ఒకరి మీద ఒకరు జరుపుకుంటున్నటువంటి ఆధిపత్య పోరులో ప్రజలు చాలా స్పష్టమైనటువంటి తీర్పిచ్చిండ్రు. ఈ రాష్ట్రానికే మీరు వద్దని చెప్పిండ్రు. ఇక దేశానికి పార్లమెంట్కి జరిగేటువంటి ఎన్నికల లోపల మీరు ఒక పెద్ద బిగ్ జీరోలో మిగిలిపోతున్నారు. ఇది మీ కుటుంబ అంతర్గత కలహాల వల్ల జరుగుతున్నటువంటి ఇష్యూ తప్ప ఇంకొకటి కాదు. ప్రోటోకాల్ కోసం పోయినామని సన్నాయి నొక్కులు నొక్కులు ఈ సన్నాయి నొక్కులు నొక్కుతున్నటువంటి వాళ్ళలో ఒక ఆయన ఇంతకుముందు మెదక్ పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండే. ప్రోటోకాల్ అంటే అయితే ఆయనకి అర్థమైందేమో అప్పుడు అడగాలి. ఇవాళ ప్రోటోకాల్ ఏమైనా వచ్చిందా? 2 రోజులు పోలీసు ఎస్కాట్ రాకపోతే మీకు భయం అవుతుందా? ఇప్పుడు ప్రోటోకాల్ ఎందుకు? మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కనీసం నియోజకవర్గ అభివృద్ధి నిధులు కూడా ఇవ్వకుండా కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపాలంటే 3 ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లను పంపించి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టిన రోజు ఈ జ్ఞానం లేదా మనకి? ప్రోటోకాల్ అంటే ఆ రోజు తెలియదా? జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్డం పెట్టి ఎమ్మెల్యేలకు వచ్చినటువంటి నిధులని దోచుకోకపోతే చివరికి కోర్టుపై పిటిషన్ వేసుకోవాల్సినటువంటి దుస్థితి కల్పించింది. ఎవరు తెచ్చి దుష్ట సంప్రదాయాన్ని భారత రాష్ట్ర సమితి అయినటువంటి మీరు, మీ నాయకుడు చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో మీరు ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసుకోవాలని చూస్తే నీవు నేర్పిన విద్యయే కదా దినజార్చాలి. 4 వైరు రేపు 24 రోజులు మొత్తం 26 మంది జమ అయినాక నువ్వెట్లయితే కడువాలు కప్పినవో
రేపు కాంగ్రెస్ పార్టీ కూడా నీకు అదే బుద్ధి చెప్తుంది. దాన్ని ఇక్కడ డౌట్ ఏముంది? క్రిస్టల్ క్లియర్ కనబడుతుంది. నువ్వు కూడా అంటే ఇద్దరిని నియోజకవర్గ అభివృద్ధి కోసమని, ప్రోటోకాల్ కోసమని నువ్వు కూడా ఇట్లే కలిసినావు కదా. అప్పుడు ఇద్దరిని అప్పుడు నలుగురిని కలిసి మొత్తం నీకు 2 వచ్చిన తర్వాత ఒకటే రోజు 2 విలీనమైంది అంటే వెళ్తుంది. నేను ఏం చేస్తుంది? ఊరు గుండ్రాన్ని టర్న్ అవుతా ఉంది. కాకపోతే నువ్వు చేయడానికి నీకు 7 ఏళ్ళు పట్టింది, వాళ్ళకి 7 ఏళ్ళు కూడా అవసరం లేనట్టు వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే శతాధిక వృద్ధురాలు కాబట్టి, 100 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీలాంటి వారికి సరైనటువంటి రీతిలో బుద్ధి చెప్పేందుకు మీ సొంత ఎమ్మెల్యేలు ఆఖరికి నీ అల్లుడు వీళ్ళంతా కలిసి నీకేదో చేస్తున్నారు అనేది నీకు అర్థం కావాలి. అందుకని తెలంగాణ సమాజానికి, తెలంగాణ మేధావులందరికీ కూడా నేను ఒకటే అర్థం చేయదలుచుకున్నాను. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో బారాసా ఓటేస్తే అది కోమటి చెరువు లేచినట్టయితుంది, హుస్సేన్ సాగర్ లేచినట్టయితుంది, మూసీ నది లేచినట్టయితే తప్ప ఒక్కరికి కూడా ఉపయోగం ఉండదు. ఒక ఎంపీఓ పొరపాటున, ఒక ఎంపీఓ 2 ఎంపీలో గెలిస్తే 20 ఏం చేయాలి? రేపు ఏం చేయడానికి కూడా వెళ్ళేది కాదు. అందుకని దయచి విఘ్నులైనటువంటి తెలంగాణ సమాజం అంతా ఈరోజు ఆలోచించాలి. ప్రపంచమంతా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని స్వాగతిస్తూ ప్రపంచమంతా రామమయం వైపు నడుస్తూ ఉంటే ఈ రోజు మరి తెలంగాణ సమాజం వెళ్ళిపోతుంది. రేపు ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి పక్షాన్ని నిలబడాలనేది